I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. స్పర్మ్ మొటిలిటీ గురించి కొంచెం తెలుసుకుందాం. లో స్పర్మ్ మొటిలిటీ వీళ్ళకి ఎలా గైడ్ చేస్తాం. సో మామూలుగా మనం స్పర్మ్ సెమన్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు స్పెర్మ్ మొటిలిటీ ఏ రిపోర్ట్ అన్నా చూడండి ర్యాపిడ్ ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, ఇమ్మోటైల్. సో మొటిలిటీ 4గా డివైడ్ చేసి ఇస్తారు. సో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట. స్లో ప్రోగ్రెసివ్ అంటే స్లోగా మూవ్ అవుతాయి. ఇమ్మోటైల్, సో అవి ఎక్కడున్నాయో అక్కడే మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి డెడ్ స్పర్మ్స్, అసలు కదలిక ఉండదన్నమాట. సో మనకు WHO క్రైటీరియా ప్రకారం ర్యాపిడ్ ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్ రెండు కలిపి 40% ఉంటే నార్మల్ శాంపుల్ అంటాం. సో ఎందుకు మొటిలిటీ ఇంపార్టెంట్? సో మనం యుట్రస్ మోడల్ తీసుకుంటే ఇది యుట్రస్, సర్విక్స్, వెజైనా. సో ఓవరీస్, ఇది ట్యూబ్స్. ఓవరీస్లో ఓవులేషన్ తర్వాత ఎగ్ రప్చర్ అయ్యి ట్యూబ్స్లో ఎంటర్ అవుతుంది. సో ట్యూబ్స్లో ఎగ్ స్పర్మ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎగ్ అనేది ఇమ్మొటైల్, సో ఎగ్ మనకు కదలదు. సో సక్షన్ ద్వారా ఓవరీ నుంచి ఎగ్ ట్యూబ్స్ రీచ్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఓవులేషన్ అప్పుడు ఇంటర్ కోర్స్ కానివ్వండి, IUI కానివ్వండి మనం ప్లాన్ చేస్తాం కాబట్టి స్పర్మ్స్ అనేవి వెజైనా నుంచి సో అవి మూవ్ అవుతా స్విమ్ చేసుకుంటా ట్యూబ్స్ గుండా వెళ్ళి ఎగ్ రీచ్ అవుతాయి. సో మొటిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా స్పర్మ్స్ నార్మల్ 18 మిలియన్ పర్ ml అంటాం. సో దాంట్లో అన్ని మిలియన్స్ ఉన్నా కూడా సో ఈ పార్ట్లో అన్ని చాలా మట్టుకు చచ్చిపోతాయి. సో అన్ని మిలియన్స్ ఉంటే మనకు ట్యూబ్స్లో ఎంటర్ అయ్యే కొద్దికి 1000 స్పర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఎగ్ రీచ్ అయ్యేపాటికి ఓన్లీ 100 స్పర్మ్సే మిగులుతాయి. సో మన కౌంట్ తక్కువ ఉందంటే ఈ పర్సంటేజ్ రీచింగ్ ఆఫ్ స్పర్మ్స్ రీచింగ్ ఎగ్ ఇంకా తగ్గిపోతాయి. సో దానివల్ల స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్పర్మ్ మొటిలిటీ తగ్గింది, మనం చెప్పినట్టు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్ 40% కాకుండా కొంచెం 20% ఉంది, 30% ఉంది, బార్డర్లో ఉంది అంటే వీళ్ళకు మనము IUI అడ్వైస్ చేస్తాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో హస్బెండ్ రా శాంపుల్ తీసుకొని మనం ల్యాబ్లో ప్రిపేర్ చేసి మొటిలిటీ మనము పెంచడం జరుగుతుంది. అండ్ ఏవైతే మనం ఆ ల్యాబ్ ప్రొసీజర్లో యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ తీసుకొని మనం యూట్రైన్ క్యావిటీలో ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల మొటిలిటీ పెరగడం వల్ల ఈ రూట్ అంతా మనం బైపాస్ చేస్తాం కాబట్టి ఎగ్స్ అనేవి ఇక్కడ నుంచి ఈ ట్యూబ్స్ ఎగ్ ద్వారా తొందరగా వెళ్ళిపోతాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. దీన్ని మనం IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్. సో ఎవరికైతే స్పర్మ్స్ మొటిలిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాం. అసలు మొటిలిటీ ఎందుకు తగ్గుతుంది, రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. సో మెయిన్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టు మెయిన్ స్మోకింగ్, ఆల్కహాల్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇంకేదైనా వేటి వల్ల, షుగర్ వల్ల, డయాబెటీస్ అంటాం కదా, హైపర్ టెన్షన్ వల్ల మెడిసిన్స్ వాడుతున్నారా, యాంటీ సైకియాట్రిక్ మెడికేషన్స్ ఏదైనా వాడుతున్నారా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట, ఒబెసిటీ అండ్ ట్రామా, ఏదైనా టెస్టిస్కి బీజాలకి ఏదైనా ట్రామా జరిగిందా, ఏదైనా సర్జరీస్ అన్నాయా, ఒక్కోసారి హైడ్రోసీల్ అంటాము, హెర్నియాస్ అంటాం, అలా ఏమైనా సర్జరీస్ అయినాయా. సో వాటి వల్ల కూడా ఒకసారి మొటిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి వ్యారికోసీల్ అంటాం. సో కొంతమందికి స్క్రోటం చుట్టూరా ఉన్న బ్లడ్ వెజల్స్ వాపు వచ్చేసి ఉంటుంది, దాన్ని వ్యారికోసీల్ అంటాం. సో దానివల్ల కూడా మొటిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్. సో మన పేషెంట్ హిస్టరీని బట్టి, ఎగ్జామినేషన్ బట్టి, హార్మోన్స్ బట్టి, స్కానింగ్ బట్టి, సో ఇవన్నీ మనకు రీజన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉంటే పేషెంట్స్కి ఫస్ట్ క్వశ్చన్ నేనేమన్నా వాడచ్చా, రివర్సిబుల్లా, ఇర్రివర్సిబుల్లా అడుగుతూ ఉంటారు. సో మేము మెయిన్ చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ ఏదైతే బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉందో అదంతా చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, అండ్ ఎవరైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నారో కంట్రోల్ చేసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఫైబర్ ఇంటేక్ తీసుకోవడము, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, కోక్యూ సప్లిమెంట్స్, ఇవన్నీ మనము పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. సో దీంతో పాటు ఈ వ్యారికోసిల్ అంటాం కదా, వ్యారికోసిల్ అంటే ఏంటంటే ఆ వీనస్ ఎంగాజ్మెంట్ వల్ల ఆ స్క్రోటం చుట్టూరా, ఆ టెస్టిస్ చుట్టూరా వేడిగా ఉంటుంది. సో దానివల్ల కూడా స్పర్మ్స్ డల్ అయిపోతాయి. సో వీళ్ళకు మనం స్క్రోటల్ కూలింగ్ అని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో డైలీ 5 to 10 minutes లేకపోతే 15 to 20 minutes గ్యాప్ ఇచ్చుకుంటా ఐస్ ప్యాక్స్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మొటిలిటీ లో ఉన్న వాళ్ళకి మనము DFI టెస్ట్ అడ్వైస్ చేస్తాం, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే ఈ స్పర్మ్స్ మొటిలిటీ తక్కువ ఉన్నాయా, DNA ఎలా ఉంది, DNA డ్యామేజ్ అయిందా, సో మనం అది టెస్ట్ చేస్తాం. సో ఒకవేళ DNA డ్యామేజ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటే మాత్రం వీళ్ళకు ఆ క్రైటీరియాని బట్టి 25% ఉందా, 30, 35%, మరీ ఎక్కువ ఉంది అబౌవ్ 35 అలా ఉంటే మనం డైరెక్ట్గా IVF అడ్వైస్ చేయడం జరుగుతుంది. బార్డర్లో ఉంది ఒక 10 to 15% అలా ఉందంటే IUI అడ్వైస్ చేస్తాం. ఈ IUI వల్ల ఆ డ్యామేజ్డ్ స్పర్మ్స్, DNA ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్ అవన్నీ రిమూవ్ చేసేస్తాం కాబట్టి యాక్టివ్ స్పర్మ్సే పెడతాం కాబట్టి వీళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.